ఇది అన్నమాట. డ్రోన్ షాట్లు చూపించాము, టైం ల్యాబ్స్ చూపించాము, మా స్ట్రగుల్ ఏంటో చూపించాము. ఇది టాప్ బాక్స్. ఈ టాప్ బాక్స్ లోపల మీరు సిచ్యువేషన్ చూస్తే ఇలా ఉంది. ఓకే, మీకు ఏం రాంగ్ అనిపించట్లేదేమో, కానీ ఇక్కడ చూడండి లోపల ఇది పౌడర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇది ఇంకా ఎలా తీయాలో ఏమో. బిస్కెట్ ప్యాకెట్ ఇదైతే ఓపెన్ లేదు లక్కీగా. ఓకే, ఇది వైప్స్. కల్పరేట్ ఎవరో చెప్తా. నీకు హైలైట్ న్యూస్ తెలుసా? ఇది చూడు. మొత్తం పోర్ట్ అంతా బ్లాక్ అయిపోయింది కదా, సి టైపు బిస్కెట్లు. ఇది యాక్చువల్లీ ఏమైందంటే బిస్కెట్ చూర అయిపోయింది. బిస్కెట్ ప్యాకెట్లో ఉండేది బిస్కెట్. ఓకే, కవర్లో. అయ్యా, నా ఇన్ఫ్లేటరు. అమ్మ బ్యాగ్ ఉంది కాబట్టి బతికింది ఇది, లేకపోతే ఈ హోల్స్లో వెళ్ళిపోయేది. ఆ హోల్స్లో వెళ్ళిందంటే ఇంకా అంతే, ఇంకా అవుట్ గాను. అయ్యా, నా యూఎస్బి బండిది ఇట్లా కూడా పోయింది. అయ్యా బాప్రే, ఇగోండి ఇదంతా బిస్కెట్ చూర. ఓకే, ఈ బిస్కెట్ చూర మొత్తము. అరే, ఇదేదో పెరిగింది. అయ్యో, ఏదో జిప్ పెరిగింది. అరే, దీందే ఇది ఇన్ఫ్లేటర్కి బ్యాగ్కి జిప్ ఉండదు. ఇన్ఫ్లేటర్ ఎల్లో ఇన్ఫ్లేటర్కి చినిగిపోయింది బ్యాగు, తెలుసా? తీ అగో. భయ్యా, దీనికి జిప్ అవసరం లేదు. ఇంకా జిప్ అవసరం లేదు. మనం మీ నుంచి ఇట్లా బుక్కకి. అర్రు, బ్యాగ్ అంటే చినిగిపోయింది కదా మొత్తము, పర్సులాగా అయిపోయింది. ఇంత ఆఫ్ రోడింగ్ చేసాం మార్నింగ్. అది జస్ట్ 8 కిలోమీటర్స్. 8 కిలోమీటర్స్లో ఇట్లా అయిపోద్దా? అది మొత్తం ప్యాకెటే ఎగిరిపడింది. ఏమున్నాయి ఒక 7 బిస్కెట్లా ఉండేనా దాంట్లో? ఏం లేదు, ఎక్కువనే ఉండే. One eternity later. టైం 4 అవుతుంది అండ్ మళ్ళీ బయటికి వచ్చాం. యాక్చువల్లీ పొద్దున ఆ ట్రెక్కింగ్ చేసి వచ్చి మొత్తం టయర్డ్ అయిపోయాం. మార్నింగ్ 3కి లేచి వెళ్ళాం కాబట్టి అసలు నైట్ కూడా నిద్ర లేదు, నిన్న కూడా నిద్ర లేదు. సో ఏం చేసామంటే వచ్చి పడుకున్నాం, ఫ్లాట్ అయిపోయాం. ఇప్పుడు 4 o'clockకి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరుతున్నాం. ఇదేదో ఉంది ఒకటి, అందరు లోపలికి వెళ్ళి వస్తున్నారు. ఒక ఫామ్ హౌస్ లాగా. అచ్చా, ఇదొక పార్కా? ఐ థింక్ ఇది చాలా పాతగా ఉన్నట్టున్నాయి, వర్కింగ్లో లేనట్టున్నాయి. మరడ్మిల్లిలో ఇది ఒక ది ఫారెస్ట్ లౌంజ్ అని ఒక కెఫే ఉంది. ఇక్కడ కోల్డ్ కాఫీ అదిరిపోయింది, అసలు డిఫరెంట్ ఉంది. నిన్న తాగాము అండ్ ఈరోజు ఇప్పుడు కూడా తాగాము. ఒక కప్తో సరిపోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ దగ్గరలోనే కాఫీ ప్లాంటేషన్ ఉందంట, తెలీదు. బేసికల్గా కాఫీ ప్లాంటేషన్ కొంచెం హై వాటర్ ఏరియాలో ఉంటాయి. ఇక్కడ సమ్మర్స్లో ఉండవేమో కదా వాటర్, చూడాలి. ఇప్పుడు అదే వెతికి వెళ్తున్నాం. దాని తర్వాత ఒక బ్రిడ్జ్ ఉంది, నిన్న చూసాం ఒక బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక వీడియో తీయాలి, డ్రోన్ షాట్. యాక్చువల్లీ నిన్న తీద్దాం అనుకున్నా, మర్చిపోయా.
రేపు బయలుదేరి వెళ్తున్నాం హైదరాబాద్. ఈ టైం వచ్చిన రూట్ నుంచి కాదు, వేరే రూట్ నుంచి వెళ్తున్నాం. మేము వచ్చింది ఖమ్మం, భద్రాచలం అండ్ దెన్ మారేడుమిల్లి. కానీ వెళ్ళేటప్పుడు రాజమండ్రి, విజయవాడ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కొంచెం డిఫరెంట్ ఉండాలి. నాకేంటంటే వచ్చిన రూట్లోనే వెళ్ళడం ఇష్టం లేదు, చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఏం చేద్దాం మరి, ముందుకు వెళ్దామా? ఇంకెవరు లేరు కదా ఇక్కడ. ఐ థింక్ ఓన్లీ రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్ వరకే ఇవన్నీ ఓపెన్ ఉంటాయేమో. మొత్తం కాఫీ ప్లాంటేషన్ లోపల ఉన్నది. 1 hour later. హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడే ఫోటోషూట్ తీసుకుంటూ కూర్చున్నాం. ఇదే బ్రిడ్జ్, డ్రోన్ షాట్స్ చూసుంటారు. ఈ బ్రిడ్జ్ దగ్గర వెదర్ చాలా బాగుంది, అంటే లైక్ డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. వాటర్ కూడా ఉంది కాబట్టి, వాటర్ లేకపోతే ఇంకా అంత మజా రాదు. ఇష్టం వచ్చినట్టు వెళ్తుంటారు, జాగ్రత్తగా ఉండాలి. టైం 6 o'clock, ఇంకా అయిపోయింది డే 2 కూడా. ఇంకా రేపు రిటర్న్ బయలుదేరడమే ఉంటుంది. పొద్దున 7 o'clockకి బయలుదేరదాం అనుకుంటున్నాం. బట్ లెట్స్ సీ, ఒక్కొక్కసారి నిద్ర రాకపోతే రాత్రి కూడా బయలుదేరిపోతాం. ఏముంది, పొద్దున 3 o'clockకి సన్ రైజ్ పాయింట్కి వెళ్ళినట్టు బయలుదేరితే అయిపోయింది, నిద్ర రాకపోతే. టైం 9:48 అవుతుంది అండ్ వీఆర్ స్టిల్ ఇన్ మారేడుమిల్లి. ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నాం టువర్డ్స్ రాజమండ్రి. ఒకటే రోడ్ ఉంటుంది, ఒకటే రోడ్ వెళ్ళిన తర్వాత జంక్షన్ దగ్గర ఒకటి లెఫ్ట్ వస్తుంది, ఒక రైట్ వస్తుంది. లెఫ్ట్ వెళ్తే గుడిసా, రైట్ వెళ్తే రాజమండ్రి. డే టైంలో ఎండలు గట్టిగా ఉన్నాయి, నైట్ టైంలో చలి ఎక్కువ ఉంది. ఇక మొత్తం బొంగుల చికెనే, బొంగుల చికెన్ తప్ప ఏం దొరకదు ఇక్కడ. రోడ్ ఎంత బాగుందంటే, ఇదిగోండి మొత్తం ఆల్మోస్ట్ కార్నర్ వరకు రోడ్ టచ్ అయింది. టైర్ ముందు కూడా ఇదిగోండి, కార్నర్ టు కార్నర్. దిగేసినాం అంతే, దిగేసినాం, అయిపోయింది. వి హ్యావ్ రీచ్డ్ రాజమండ్రి. ఇక్కడ నుంచి మేము యాక్చువల్లీ హైదరాబాద్ వెళ్ళాలంటే రైట్ తీసుకోవాలి ఈ హైవే మీద. ఇది కోల్కతా టు చెన్నై హైవే, విజయవాడకి వెళ్తుంది. కానీ మేము టౌన్ లోపల ఎంటర్ అవుతున్నాం. కొన్ని ప్లేసెస్ చూసేవి ఉన్నాయి అండ్ రోజ్ మిల్క్ ట్రై చేద్దామని. రాజమండ్రి చేరాము అండ్ హియర్ వీఆర్ హ్యావింగ్ రోజ్ మిల్క్. వేడి అయితే గట్టిగా ఉంది. రోజ్ మిల్క్ ఫేమస్ షాప్. యాక్చువల్లీ మెయిన్ బ్రాంచ్ మార్కెట్ లోపల ఉంటుంది, అది వెనకాల ఇంకొక కిలోమీటర్ లోపల వెళ్ళాలి. చాలా బిజీ ఉంటుంది, చిన్న రోడ్ ఉంటుంది. కానీ ఇది ఇంకో బ్రాంచ్ దేవి చౌక్ దగ్గర. సో ఇది మెయిన్ రోడ్కి ఉంది. లాస్ట్ టైం నేను అంటే మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాను, అక్కడ పార్కింగ్ దొరకక చాలా దూరం పెట్టాల్సి వచ్చింది కారు. ఇప్పుడు పుష్కర్ ఘాట్ వెళ్తాము, అక్కడ బ్రిడ్జెస్ ఉంటాయి, రాజమండ్రి ఫేమస్ బ్రిడ్జెస్. ఇది పుష్కర్ ఘాట్. సో
ఇక్కడ లోపల బండి తీసుకొని వెళ్ళడానికి లేనట్టుంది, ఇక్కడే పెట్టి వెళ్దాం. ఇది పుష్కర్ ఘాట్, చాలా ఫేమస్ ఇక్కడ రాజమండ్రిలో. అక్కడ ఒక హైవే వెళ్తుంది, అది యాక్చువల్లీ హైవే మేము ఎక్కాల్సింది. ఈ బ్రిడ్జెస్ వ్యూ బాగుంటుంది. యాక్చువల్లీ సన్సెట్ టైంలో ఇంకా బాగుంటుంది, బట్ నాకు అంత టైం లేదు. అండ్ ఇక్కడ ఎండలు దంచేస్తున్నాయి అసలు. బైక్స్ మీద వస్తే ఇది ఒక అడ్వాంటేజ్, టోల్ కట్టాల్సిన అవసరం లేదు. విజయవాడ నుంచి ఈ హైవే స్ట్రైట్ చెన్నై వైపు వెళ్తుంది. అండ్ మేము తీసుకోవాలి హైదరాబాద్, అక్కడ రైట్ వస్తుంది ఒకటి, ఆ రైట్ తీసుకుంటే ఇంకా హైదరాబాద్ స్ట్రైట్. ఇప్పుడే విజయవాడ చేరాము, టైం అవుతుంది 2:30 ఆఫ్టర్నూన్. స్ట్రైట్ 4 లేన్ హైవే ఉండే, చూపించడానికి ఏం లేదు. ప్లస్ పైనుంచి ఎండ గట్టి కొడుతుంది. ఇంకా హైదరాబాద్ 272 కిలోమీటర్స్. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వ్యూ దగ్గర ఆగాము ఒక ఫోటో దిగడానికి. యా వీఆర్ ఇన్ తెలంగాణ రైట్ నౌ. టైమ్ ఈస్ 4 o'clock. మన అడ్డా అని ఒక ప్లేస్ ఉంది తెలంగాణ ఎంటర్ అయిన వెంటనే. ఇక్కడ లంచ్ చేసాము మేము. బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు, లంచ్ లేదు. ఇప్పుడు అది కూడా టైం అవుతుంది 5:20 ఇన్ ద ఈవినింగ్. ఇప్పుడు వచ్చి లంచ్ చేసాం. ఇంకా హైదరాబాద్ కూడా రాలేదు. కొంచెం చూడండి ట్రాఫిక్ ఎట్లుందో. వన్ ఆఫ్ ది వర్స్ట్ హైవేస్ నిజంగా. చూడండి ఎట్లుందో ట్రాఫిక్. అదిగో అదిగో అదిగో. ఇదే సేమ్ థింగ్ ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ నుంచి నడుస్తుంది.